ప్రభునందు ప్రియమైనటువంటి నాతోటి దేవుని పిల్లైనటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాం. వీళ్ళారా, దేవుని రక్షణ ప్రణాళిక అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేస్తూ, సువార్త ప్రకటింపబడకుండా, వాక్యం వినకుండా ఒక వ్యక్తి రక్షణ పొందడం సాధ్యమేనా అనేటువంటి అంశాన్ని మనం ఆలోచన చేస్తూ, దాదాపుగా 5 ప్రాముఖ్యమైనటువంటి మాటలు మనం ఆలోచన చేస్తాం. దాంట్లో ఒకటి, ఒక వ్యక్తి ఖచ్చితంగా వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని వినకపోతే రక్షణ లేదని. రెండవది, వాక్యము చీకటిలోంచి వెలుగుగా చేస్తుందని. మూడవది, వాక్యము లోకములో బోధింపబడడానికి ఆమోదయోగ్యంగా ఉందని. నాలుగవది, దేవుడే వాక్యం ద్వారా మనకి బోధిస్తాడని, లేక క్రీస్తే వాక్యం ద్వారా మనకి బోధిస్తాడని మనం ఆలోచన చేసాం. ఐదవది, తప్పిపోయిన వారికి లేక చీకట్లో ఉన్న వారికి వెలుగు ప్రకటించేది క్రీస్తే అనే విషయాన్ని మనం ఆలోచన చేయడం జరిగింది అనమాట. ఈరోజు 6వ మాటగా మనం ఏం ఆలోచన చేస్తామంటే, సువార్త పాపిని రక్షించుటకు దేవుని శక్తట. అండి, ఎందుకు సువార్త సభలు పెడుతున్నాం అనుకున్నారు? మాకు డబ్బులు ఎక్కువయ్యా? సువార్త మీటింగ్ ఎందుకు పెట్టాలంటే, సువార్తలో పాపిని రక్షించడానికి దేవుని శక్తి ఉంది. సువార్తలో దేవుని శక్తి కలిగినటువంటి ఆ సువార్తని ప్రకటించవలసినటువంటి భారం మా మీద మోపబడి ఉంది కనుకనే ప్రతి సంవత్సరము, ప్రతి నెల బైబిల్ తరగతిలో సువార్త సభలు పెడుతున్నామండి. అర్థం చేసుకోండి. దేవుని పిల్లలు పాపులుగా ఉండడం ఇష్టం లేకే కదండి క్రీస్తు ప్రభు వారిని భూలోకాన్ని పంపించి చంపాడు. ఆయన క్రీస్తుని దేవుడు ఎందుకు చంపాడు అనుకున్నారు మీరు? ఎవరి కోసం చచ్చిపోయాడు ఆయన? ఎవరి కోసం దేవుడు చంపాడు క్రీస్తుని? మన కోసం చంపలేదా? మన కోసం బలిచ్చాడండి దేవుడు క్రీస్తుని. సంతోషంగా చనిపోయాడు మన కోసం ఆయన. మరి అలాంటి క్రీస్తు గురించినటువంటి వార్త మనం వినకుండా నీకు రక్షణ ఎలా కలుగుతుంది? నిన్ను రక్షణ నుంచి బయటకు తీసుకొచ్చేటువంటి ఆయన గురించి తెలిస్తేనే కదా నీకు రక్షణ. 6వ మాటకి ఏమి ఆలోచన చేస్తానంటే, సువార్త పాపని రక్షించడానికి దేవుని శక్తి అన్నాడు. బ్రహ్మపత్రి 1వ అధ్యాయము 16వ వచనము మనందరికీ పరిచయమైనటువంటి వాక్య భాగము. ఒకసారి మనం చదువుకుందాం. సువార్తను గుర్తే నేను సిగ్గుపడేవాడు కాను. మాకు సిగ్గు లేదండి. మేము సిగ్గుపడాల్సిన అవసరం లేదండి. ప్రౌడ్గా ఫీల్ అవుతున్నామండి, గర్వంగా అతిశయంగా ఫీల్ అవుతున్నామండి. సువార్త ప్రకటించడంలో ఆనందంగా ఫీల్ అవుతున్నామండి. ఎలా అనగా నమ్ము ప్రతివానికి ఏమి నమ్మాలి? సువార్త నమ్మాలి, దేవుని వాక్యాన్ని నమ్మాలి. నమ్ము ప్రతివానికి, విశ్వాసం ఉంచే ప్రతివానికి, నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీకు దేశస్తునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉంది. మొదట యూదులకి రక్షణ భాగ్యం, తర్వాత గ్రీసు దేశస్తులకి రక్షణ భాగ్యం. గ్రీసు దేశస్తులు అంటే అన్యులు, యూదులకి మొదట, అన్యులకి తర్వాత. అలాగా ఈనాడు సర్వ మానవాళ్ళని రక్షించడానికి సువార్త దేవుని శక్తి ఉంది. శక్తి కలిగినటువంటి సువార్తను ప్రకటిస్తున్నాము. ఆటంకాలు రావచ్చు, అవమానాలు రావచ్చు, అవరోధాలు రావచ్చు, కానీ శక్తి కలిగిన సువార్తను కనుక నువ్వు ప్రకటిస్తే దేవుడే ఆటంకాలని, అవరోధాలని తొలగిస్తారనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం మనం చదివితే, మరొకసారి మాట మనం చదువుకున్నాం. శిలువను గూర్చిన వార్త నశించున్న వారికి వెరితనము గాని రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. నశిస్తున్న వారికి వెరితనమే. ఎందుకంటే వాడు పాపంలో ఉన్నాడు కనుక, ఉగ్రతకు పాత్రుడుగా ఉన్నాడు కనుక, నశించే స్థితిలో ఉన్నాడు కనుక వాడికి లేక వారికి వెరితనంగా కనపడచ్చు ఎప్పటికైనా. కానీ మార్పు చెందాలనే ఆలోచన ఉన్న వారికి, వాస్తవాన్ని తెలుసుకుని జీవించాలనే ఆలోచన ఉన్న వారికి సువార్త దేవుని శక్తి. హేతువాదంగా ఉండేవారికి, సువార్తను అవమానపరిచే వారికి అది వెరితనంగా ఉండొచ్చు. సువార్త అవమానకరంగా ఉండొచ్చు, సువార్త హేళనకరంగా ఉండొచ్చు, కానీ రక్షింపబడుతున్న వారికి మాత్రమే దేవుని శక్తి. ఒకసారి 23వ వచనం దగ్గరికి వెళదామండి. అయితే మేము సిలువేయబడిన క్రీస్తును ప్రకటించున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెరితనముగాను ఉన్నాడు. నిజమేనండి. ఈనాడు క్రీస్తు
అనేక మందికి వెరితనం కనపడుతున్నాయండి. వెరితనంగా కనపడుతున్నాం అనుకునే వారందరూ వెర్రివాళ్లే. ఒక్క రక్షణ పొందాలి, పాపపు జీవితం జీవించకూడదు, క్రీస్తులోనే నాకు రక్షణ భాగ్యం ఉంది అని ఎవరైతే నమ్ముతారో వారికి మాత్రమే రక్షణ భాగ్యం. చదువుకుందామండి 24 వచనం. ఆయన యూదులకు ఆటంకముగాను అంజులకు విరుద్ధముగాను ఉన్నాడు కానీ యూదులకేమీ గ్రీసేస్తులకే పిలువబడ్డ వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు. క్రీస్తు దేవుని శక్తి. ఆ శక్తి, ఆ జ్ఞానము నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉంది. వాక్యాన్ని నిన్ను దిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? నువ్వు సిద్ధంగా ఉంటే చాలు, నిన్ను రక్షించి పరలోక మార్గంలో నిన్ను కూడా ప్రవేశపెడుతుంది వాక్యం. ఇక 7వ మాట మనం ఆలోచన చేసినట్లయితే, పాపి ఆయన గురించి వినకపోతే నమ్మలేడు, నమ్మకపోతే రక్షణ పొందలేడు, రక్షణ పొందకపోతే సంఘంలో చేర్చబడలేడు, సంఘంలో లేకపోతే దేవుని శిక్షకు పాత్రుడవుతాడు, దేవుని శిక్షకు పాత్రుడైన తర్వాత నిత్య నరకానికి వెళ్ళిపోతాడు. అందుక నిత్య నరకం అనే భయంకరమైనటువంటి ప్రమాదం నుంచి నువ్వు తప్పించుకోవాలంటే, రక్షణ పొందాలి. రక్షణ పొందాలంటే సువార్త నమ్మాలి. సువార్త నమ్మాలంటే వినాలి. వినకుండా నమ్మలేం, నమ్మకుండా రక్షణ పొందలేం, రక్షణ పొందకుండా సంఘంలో ప్రవేశించలేం, సంఘంలో ప్రవేశించకుండా నరకాన్ని తప్పించుకోలేమండి. బ్రహ్మపత్రిక 10వ అధ్యాయం 13, 14, 15 వచనాలు చూసినట్లయితే, బ్రహ్మపత్రిక 10వ అధ్యాయం, ఎందుకనగా ప్రభు నామను బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును. వారు విశ్వసించిన వారికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వారికి ఎట్లు విశ్వసిస్తురు, ప్రకటించబడి లేకుండా ఎట్లు విందురు. ప్రకటించేవాడు లేకుండా ఎలా వింటారు? సువార్తికుడు లేకుండా లోకానికి సువార్త ఎలా వెళ్తుంది? ఎవరు చెప్తారండి మనకి? లోకానికి సువార్తికుడు అవసరం. లోకం రక్షింపబడాలంటే లోకానికి రక్షణ సువార్తను అందించే సువార్తికుడు అవసరం అండి లోకానికి. అందుకని 14 వచ్చి అంటాడు, వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేతురు, వినని వాణిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించేవాడు లేకుండా ఎట్లు విందురు, ప్రకటించేవారు పంపబడిన ఎట్లు ప్రకటిస్తారు. ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గురించి సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరమైనవి. సువార్తికుని పాదాలు సుందరమైనవండి. మీ ఇంటి గడపలోనికి సువార్తికుడు అడుగు పెడితే మీకు ఆశీర్వాదం తెలుసా? ఉత్తమమైనటువంటి సంగతులు బోధించే వాళ్ళే. అందరూ కాదండి. లోకము అందరినీ ఒకే తాటి మీద కట్టేస్తుంది. సత్యాన్ని ప్రకటించేవాడిని ఒకేలాగా, సత్యం ప్రకటించిన వాడు ఒకేలాగా చూస్తుంది. కాదండి. ఉత్తమమైన సంగతులు అన్నాడు అక్కడ, ప్రయోజనకరమైన సంగతులు అన్నాడు అక్కడ, వాస్తవమైనటువంటి సత్యాలు అన్నాడు అక్కడ. వాస్తవమైన సత్యాలు ప్రకటించే వారి పాదాలు మాత్రమే సుందరమైనవి. అలాంటి వారిని ఇంటికి చేర్చుకోవాలి, అలాంటి వారితో ప్రార్థన చేయించుకోవాలి, అలాంటి వారి బోధలు మనం వినాలి, అలాంటి వారి యొక్క మాదిరిని మనం అనుసరించాలి. అప్పుడే నువ్వు రక్షణ పొందేదానికి అవకాశం అనేది ఉంది. చివరగా మార్కు సువార్త 15, 16 వచనాలు చూసినట్లయితే ఒకసారి మనం చదువుకుందాం. మార్కు సువార్త 15, 16 వచనాలు చదువుకుందాం. మరి మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. సువార్తను ప్రకటించాలి, వాక్యాన్ని ప్రకటించాలి. నమ్మి బాప్తిస్మము పొందువాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడును అన్నాడు. నాతోటి ప్రియమైన వాళ్ళారా, ఈ దేవుని రక్షణ ప్రణాళిక గురించి ఎందుకంటే మీకు సువార్త ప్రకటిస్తున్నానో తెలుసా? మీరందరూ నశించకూడదని, మీరందరూ నరకపాత్రులుగా ఉండకూడదని, ఆరని అగ్నిలో మీరందరూ పడవేయబడకూడదని, రక్షణ పొందాలనేటువంటి ఆశతో, బాధల్ని మరిచిపోయి దేవుని ఆనందాన్ని పొందుకోలేనటువంటి ఆలోచనతో మీకు సువార్తను ప్రకటిస్తాం. కనుక ఒక వ్యక్తి వాక్యం వినకుండా, సువార్త వినకుండా రక్షణ పొందడం అసాధ్యమని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. 7 మాటలు మనం ఆలోచన చేస్తుంది.
ఒకటి, ఖచ్చితంగా ఒక వ్యక్తి సువార్తని వినాలి. రెండవది, సువార్త అంటే వాక్యము చీకటిని వెలుగుగా చేస్తుంది. మూడవది, దేవుని వాక్యం బోధించడానికి లోకములు ఆమోదింపబడింది. నాలుగవది, దేవుడే వాక్యం ద్వారా మనకి బోధిస్తాడు, ఆకర్షిస్తాడు. ఐదవది, సువార్త వినబడినప్పుడు యేసుక్రీస్తుని బట్టి బోధింపబడుతుంది. అలాగే క్రీస్తే సువార్త ప్రకటిస్తాడు. ఆరవది, సువార్తను పాపి రక్షించడానికి దేవుని శక్తి. అలాగే పాపి రక్షింపడకపోతే నమ్మలేడు, నమ్మలేకపోతే రక్షణ పొందే అవకాశం లేదు. ఓకే, నమ్మండి, వినండి, దీవించబడండి. మీ అందరికీ వందనాలు.